లోని విద్యా వికాస్ స్కూల్లో నేషనల్ సైన్స్ డే ను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్ లో విద్యార్థులు రకరకాల ప్రాజెక్టులను ప్రదర్శించారు. అంతేకాకుండా ఆయా ప్రాజెక్టుల గురించి వివరించారు. వీటిని తిలకించేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పెద్ద సంఖ్యలో పాఠశాల వద్దకు చేరుకున్నారు. విద్యార్థుల ప్రదర్శనలను చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యా వికాస్ డైరెక్టర్లు పి సతీష్, లక్ష్మీ ప్రసన్న, కరెస్పాండెంట్ వి శ్రీనివాస్, ప్రిన్సిపల్ ప్రసన్న లక్ష్మిలు మాట్లాడుతూ సైన్స్ డే యొక్క విశిష్టతను వివరించారు. అదేవిధంగా విద్యార్థులు వారి ప్రదర్శనల గురించి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులతో పాటుగా విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రోజు నేషనల్ సైన్స్ డే సందర్భంగా మేము ఇక్కడ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎవ్రీ ఇయర్ ఈ ఇష్యూ మనం చేస్తూ ఉన్నాము. పిల్లలందరూ చాలా ఎగ్జైట్గా ఉన్నారు. చాలా పేరెంట్స్ సపోర్ట్ తో, టీచర్ సపోర్ట్ తోటి ఎగ్జిబిషన్స్ వాళ్ళు ఎగ్జిబిట్స్ తీసుకుని వచ్చారు. దీనిలో అంతా వాళ్ళు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఏమేమి జరుగుతుంది సైన్స్ అనేది వాళ్ళకి తెలుసుకోవడానికి మంచిగా ఉపయోగపడుతుంది. ఇదంతా అయిన తర్వాత మనకి జడ్జెస్ వచ్చి వాళ్ళు మొత్తం అంతా చూసి ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది. పేరెంట్స్ని కూడా ఇన్వైట్ చేసాము. చాలా మంది పేరెంట్స్ వచ్చి వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు న్యూ సైంటిస్టులు అందరినీ చూసి. ఈరోజు నేషనల్ సైన్స్ డే. ఈ సందర్భంగా విద్యార్థులకి నేషనల్ సైన్స్ డే శుభాకాంక్షలు. ప్రముఖంగా మనం ఈ నేషనల్ సైన్స్ డేని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28వ తారీఖున భారతదేశ వ్యాప్తంగా జరుపుకుంటాం. కారణం ప్రఖ్యాత భౌతిక శాస్త్రజ్ఞుడు రామన్ గారు రామన్ ఎఫెక్ట్ని కనుగొన్న రోజు ఈ రోజు. సో ఆయన భారతదేశం గర్వించదగినటువంటి భౌతిక శాస్త్రజ్ఞుడు. ఈయన కనుక్కున్నటువంటి దాన్ని రామన్ ఎఫెక్ట్ అంటారు. కాంతి పరావర్తనాన్ని ఎలా జరిగిందో అనేది ఈయన వివరించారు. దానికి ఆయనకి అనేక బహుమానాలు ప్రపంచ ప్రఖ్యాతిగాంచారు ఆయన. సో దాని సందర్భంగా ఈ నేషనల్ సైన్స్ డే మనం జరుపుకుంటున్నాం. My name is Vaishnavi. I am from 6th class. Today my project is plastic recycling and safe environment. In this project it involves 3 missions. The first mission is crushing of plastic into small pieces, and the second mission is washing of plastic, and the third mission is mixing of plastic with the help of asphalt. Asphalt means the remaining of petrol, diesel, etc. This is first developed in Tamil Nadu by the Mr. Rajagopalan, Harishchandra and Vasudevan. నా పేరు ప్రాంజల్ కుమార్. నేను 9th క్లాస్ చదువుతున్నాను. నేను చంద్రయాన్ 3 రాకెట్స్ ఎలా వర్క్ అవుతుంది, ఎలా ఇక్కడ నుంచి లాంచ్ అయ్యింది చెప్తున్నాను. చంద్రయాన్ 3 మనం శ్రీహరికోట నుంచి లాంచ్ చేసాం. ఇది మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. మన గౌరవంగా చెప్పొచ్చు ఆంధ్రప్రదేశ్లోనే మనం ఉన్నాము. ప్లస్ అది లాంచ్ అయింది ఆంధ్రప్రదేశ్ నుంచి. Hello everyone, my name is Tejas. I study in second year. Today I want to say about Chandrayaan 3. Chandrayaan 3 is the third mission exploration of India. It is developed by the Indian Space Research Organization. The cost of Chandrayaan 3 is 600 crore rupees. It was launched on July 14, 2023 from Sriharikota. This is called the Raman effect, the scattering of light. It was invented by C.V. Raman in 1928. In this experiment, it involves the light